గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్‌పీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 1 లో భాగంగా అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి లెక్చర్ 1 లో భాగంగా ఇంట్రడక్షన్ టు ఏపీ ఎకానమీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఏపీ బడ్జెట్ గురించి అయితే ఈ రోజు క్లాస్ లో మనం డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా తెలుసుకోబోయే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆల్రెడీ మనం మనకి ఇచ్చిన సిలబస్ లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే వాటి గురించి కూడా మనం డీటెయిల్ గా చదువుకోవడం అయితే జరిగింది. ఏ పోర్షన్ కి సంబంధించి అక్కడ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇండస్ట్రీ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనకి ఇచ్చిన సిలబస్ లో భాగంగా పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఏపీ ఎకానమీ రిలేటెడ్ ఇచ్చిన టాపిక్స్ అనేది సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ రోజు నుంచి మనం ఏపీ ఎకానమీ క్లాసెస్ అయితే ప్రారంభించబోతున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి క్లాస్ వచ్చేసరికి పార్ట్ 4 లో మనకి ఇచ్చిన సిలబస్ లో భాగంగా పార్ట్ 4 లో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇచ్చారు. దానిలో భాగంగా మనం చాప్టర్ 5 లాస్ట్ చాప్టర్ అనమాట. ఈ పర్టికులర్ యూనిట్ లో లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి రీసెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ రీసెంట్ బడ్జెట్ గురించి మనము డిస్కస్ చేసుకుపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో మనం రెండు అంశాలను ప్రధానంగా చర్చించుకోబోతున్నాము. అందులో మొట్టమొదటి వచ్చేసరికి ఏపీ ఎకానమీ సిలబస్ ఏదైతే గ్రూప్ 2 కి ఎస్పెషల్లీ గ్రూప్ 2 కి మెన్షన్ చేశారో ఆ సిలబస్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అయితే బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఆ అప్రోచెస్ ని ఈజీగా మీట్ అవ్వడం కోసం మన దగ్గర ఎటువంటి మెథడాలజీ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా ఫస్ట్ క్లాస్ లో భాగంగా మనం ఈరోజు ఏపీ బడ్జెట్ మనకు ఆల్రెడీ యూనిట్ 4 లో మనకి చాప్టర్ 5 గా ఏపీ బడ్జెట్ అనేది ఉంది. రీసెంట్ గా బడ్జెట్ రిలీజ్ చేశారు. సో ఈ బడ్జెట్ ని మనం ఇన్ డీటెయిల్ గా చదువుకోవడం జరుగుతుంది. అంటే ఈ బడ్జెట్ ని సింప్లిఫై చేసుకుంటూ అంటే మనకి ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్, ఫ్యూచర్ లో అడగబోయే క్వశ్చన్స్, ఇప్పటి వరకు ఎగ్జామ్ లో ట్రెండ్ ఏ విధంగా వెళ్ళాడు, ఫ్యూచర్ లో వాళ్ళ ట్రెండ్ ఏ విధంగా మారొచ్చు అనే దాంట్లో మనం 4-fold స్ట్రాటజీ అనేది ఒక దాన్ని అప్లై చేస్తాం బడ్జెట్ కి సంబంధించి. ఆ 4-fold స్ట్రాటజీలో భాగంగా బడ్జెట్ ని ఈజీగా సింప్లిఫైడ్ గా అర్థం చేసుకునేలాగా ఎనలైటికల్ వేలు అప్రోచ్ అయ్యేలాగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా ఈ రోజు ఏపీ ఎకానమీ అప్రోచెస్ అలాగే ఏపీ బడ్జెట్ లో కొన్ని పాయింట్స్ గురించి అయితే డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో మొట్టమొదటిగా అసలు ఏపీ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చారనే దాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూస్తే, ఒకసారి ఓవర్ వ్యూ లాగా చూసుకుంటే ఏపీ ఎకానమీ సిలబస్ లో మనకి ఫస్ట్ యూనిట్ గా అంటే ఓవరాల్ సిలబస్ లో 4th యూనిట్ ఏపీ ఎకానమీలో భాగంగా ఫస్ట్ యూనిట్ గా కనిపించేది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. సో దీనికి సంబంధించి ఏ చాప్టర్స్ ఇచ్చారంటే మొట్టమొదటి చాప్టర్ మనకి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రక్చర్ అంటే ఒక ఎకానమీ అనేది గ్రో అయిందా, డెవలప్ అయిందా అనేది మనకి ఇండికేటర్స్. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు మనము గ్రోత్ ఇండికేటర్స్ ఏంటి, డెవలప్మెంట్ ఇండికేటర్స్ అనేవి చదివాము. సో దానిలో భాగంగా మనకు గ్రోత్ ఇండికేటర్స్ గా జీడిపి ఇవన్నీ కనిపిస్తాయి. సో ఆ విధంగా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ ఏ విధంగా ఉందనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యూజ్ చేసి చెప్తాం అనమాట. అసలు జీడిపి అంటే ఏంటి, అలాగే దాంతో పాటు జిఎస్డిపి అంటే ఏంటి అనేది రెండు సిమిలర్ గానే ఉంటాయి, జస్ట్ పాయింట్ మారుస్తాం. ఏమిటంటే మనం జీడిపిలో ఇండియన్ ఎకానమీ అంటాం. ఇండియన్ ఎకానమీ అంటే అది ఏ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, వరల్డ్ ఎకానమీ అవ్వచ్చు, స్టేట్ ఎకానమీ అవ్వచ్చు. సో ఆ ఎకానమీలో భాగం మన జిఎస్డిపి గురించి, అలాగే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే అగ్రికల్చర్ ఏ విధంగా చేసింది, సర్వీస్ సెక్టర్ ఏ విధంగా చేసింది, అలాగే దాంతోపాటు ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందనేది చదువుతాం. అలాగే దాంతో పాటుగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా ఉందనేది చాప్టర్ 1 లో భాగంగా మనం డిస్కస్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసరికి చాప్టర్ 2 లో భాగంగా ఏపీ స్టేట్ రెవెన్యూస్ అంటే ట్యాక్స్ రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. అలాగే చాప్టర్ 3 లో ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెప్ట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, స్టేట్ ఎక్స్పెండిచర్ ఏ సెక్టర్స్ కి ఎంత అవుతుంది, అలాగే ఇప్పటి వరకు స్టేట్ డెప్ట్స్ ఎంత ఉన్నాయి, అలాగే స్టేట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత పే చేస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, ఇలాంటి డిఫరెంట్ పాయింట్స్ లో మనం ఇక్కడ తెలుసుకోబోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత చాప్టర్ 4 వచ్చేసరికి ప్రాజెక్ట్స్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, అలాగే విదేశీ సంస్థలు కానీ విదేశీ ఏవైనా ఆర్గనైజేషన్స్ యొక్క సహకారంతో ఎటువంటి ప్రాజెక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రీసెంట్ గా పోలవరం కొంత సపోర్ట్ వచ్చింది వేరు మనకి ఆర్గనైజేషన్స్ నుంచి. అలాగే వేరు ప్రాజెక్ట్స్ కి మనకి అసిస్టెన్స్ అనేది వేరు గవర్నమెంట్ ఇవ్వచ్చు, అలాగే సంస్థలు కూడా ఇవ్వచ్చు. వాటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ పర్టికులర్ ఏదైతే 4th చాప్టర్ ఉందో ఇది కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉంటుంది. కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ అంటే మనం జూన్ నుంచి జనరల్ గా చూసుకుంటే, జూన్ 2024 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు, అలాగే ఎగ్జామ్ అయ్యే వరకు ఎటువంటి అసిస్టెన్స్ తో ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి అనేవి మనం ఇక్కడ చాప్టర్ 4 అనేది చూడడం జరుగుతుంది. చాప్టర్ 5 వచ్చేసరికి రీసెంట్ ఏపీ బడ్జెట్.
ఇప్పుడు ఏదైతే మనకి బడ్జెట్ రిలీజ్ చేసారో ఈ మంత్ లో, ఆ బడ్జెట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ రోజు క్లాస్ లో మనం డీటెయిల్ గా ఈ 5th చాప్టర్ డిస్కస్ చేశాక తర్వాత ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కి వెళ్తాము. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్ ఈ మూడు కూడా మనకి బేస్డ్ ఆన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ని బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఏదైతే రీసెంట్ గా రిలీజ్ అయ్యో ఆ రెండింటిని బేస్ చేసుకుని మనకి 3 చాప్టర్లు మనం అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆబ్వియస్లీ 5th చాప్టర్ బడ్జెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అప్రోచ్ అవుతాము. తర్వాత 4th చాప్టర్ వచ్చేసరికి కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ డిపెండెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ మనం అట్లీస్ట్ ఒక 8 months కరెంట్ అఫైర్స్ అని చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా మనకి జరిగిన తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్ చూసుకుంటే లాస్ట్ 3-4 months కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేశారు. అలాగే వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ చూసినా, ఇంక వేరే ఎగ్జామ్ చూసినా, ఈవెన్ మన ఎగ్జామ్ చూసుకున్నా మ్యాక్సిమం 4 months బాగా డెప్త్ గా వెళ్తున్నారు. అంటే ఎగ్జామ్ ముందు 4 months బాగా డెప్త్ గా వెళ్తున్నారు. అంతకు ముందు 6 months ఇంకాస్త ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా 8 months కరెంట్ అఫైర్స్ అనేది రీజనబుల్ అనమాట. 8 months కరెంట్ అఫైర్స్ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా చాప్టర్ 4 అయితే మనం అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఈ పార్ట్ 4 కి సంబంధించి మనం క్లాసులు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 5 అంటే లాస్ట్ యూనిట్, మన సిలబస్ లో భాగంగా లాస్ట్ యూనిట్ అగ్రికల్చర్, అలైడ్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే ఇది కంప్లీట్ గా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అలాగే సర్వీస్ సెక్టర్, ఈ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీలో ఈ 3 ఉంటాయని మనకు తెలుసు. ఆ మూడింటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో చాప్టర్ 1 లో మనకి ప్రొడక్షన్ ట్రెండ్స్, అగ్రికల్చర్ అలాగే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ లో మనం ఆల్రెడీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన దాంట్లో ఇండియన్ అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలైడ్ సెక్టార్స్ లో ఆ సహకారం ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ చదివి ఇప్పుడు ఏపీ రిలేటెడ్ గా ఏ విధంగా ఉన్నాయి ట్రెండ్స్, అగ్రికల్చర్ కి ఏ విధంగా ఉన్నాయి, అలైడ్ సెక్టర్స్ కి ఏ విధంగా ఉంది, అలాగే క్రాపింగ్ ప్యాటర్న్ లో ప్రొడక్షన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూస్తాము. దాని తర్వాత చాప్టర్ 2 లో క్రెడిట్ కోఆపరేటివ్స్ అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, స్కీమ్స్, అలాగే దాంతో పాటుగా ఈ పర్టికులర్ ఏదైతే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటికి సంబంధించి ఈవెన్ మార్కెటింగ్ ఎలా ఉంది, దాంతో పాటు వాటి ప్రొడక్షన్ ఎలా ఉంది, దానికి సంబంధించి స్కీమ్స్ ఏ ఉన్నాయి అనేది కూడా మనం చాప్టర్ 2 లో చదువుకోబోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత చాప్టర్ 3 లో భాగంగా చూసుకుంటే గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఏవైతే మన ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ కానీ, లార్జ్ ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ఏ విధంగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా గ్రో అవుతుంది అనేది ఇక్కడ మన చాప్టర్ 3 లో భాగంగా చదువుకోబోయే పరిస్థితి ఉంది. అందులో భాగంగా రీసెంట్ గా వచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ, ఆల్రెడీ వీటికి సంబంధించి ఏపీ ఎకానమీ కోర్సులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ 9 పాలసీ ఏవైతే రిలీజ్ అయ్యాయి 9 పాలసీస్ గురించి డీటెయిల్ క్లాసెస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశాం. కాబట్టి చాప్టర్ 4 ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా అంటే ఎగ్జామ్ ముందు ఏమైనా పాలసీలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చారనుకోండి, వాటిని మనం యాడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే చాప్టర్ 5 వచ్చేసరికి సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎస్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి సహకారం అందించింది, ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత రీసెంట్ ఐటీ పాలసీ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ పాలసీ గురించి, తర్వాత ఐటీఎస్ పాలసీ గురించి కొంత డిస్కస్ చేసాం. ఇన్ ఫ్యూచర్ అంటే ఇక్కడ చాప్టర్ 4 అలాగే చాప్టర్ 6 ఏవైతే ఉన్నాయి ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్ డిపెండెంట్. ఆల్రెడీ మనం కొంత కవర్ చేసాము. ఇన్ ఫ్యూచర్ లో ఏవైతే వస్తాయి వాటి గురించి కూడా మనం మిగతావన్నీ డీటెయిల్ కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇక చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 5 ఇవి కంప్లీట్లీ ఎకనామిక్ సర్వే రిలేటెడ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వీటి గురించి రీసెంట్ గా రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వేలు ఇన్ డీటెయిల్ గా ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ 5 years ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 10 years ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఇన్ డీటెయిల్ ఇచ్చారు. కాబట్టి వాటిని బేస్ చేసుకునే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలాగే చాప్టర్ 5 మనం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు ఎవరైనా ఎకనామిక్ సర్వేలో ఏం చదవాలనే కన్ఫ్యూజన్ లో ఉంటే ఇక్కడ ఏదైతే మనకి సిలబస్ మెన్షన్ చేశారు, అంటే ఎకనామిక్ సర్వే 420 పేజీలు ఉన్నప్పటికీ మనకి సిలబస్ ప్రధానంగా మెన్షన్ చేశారు. ఇది బేసికల్ గా ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టి ఆ తర్వాత రిమైనింగ్ మిస్లీనియస్ కాన్సెప్ట్లుగా, మిస్లీనియస్ పాయింట్లుగా ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకో పరిస్థితి ఉంటుంది అనమాట. ఇది బేసికల్ గా మనకి గ్రూప్ 2 కి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఇచ్చిన సిలబస్. ఈ సిలబస్ ను మనము ఈజీగా అప్రోచ్ అవుతూ ఓవరాల్ గా మనకి మొత్తంగా ఈ ఎకానమీకి 75 మార్కులు పెట్టుకుంటే అందులో రఫ్లీ మనకు ఒక 60-70% వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఒక 30% వరకు మనకి ఏపీ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రఫ్లీ మనం ఒక 20-30 క్వశ్చన్స్ అనేవి ఏపీ ఎకానమీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 20-30 మార్క్స్ అనేవి మనం అన్ని స్కోర్ చేయగలగాలి. అట్లీస్ట్ మనం 95% యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా 30 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, అట్లీస్ట్ మనం 28 క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది, ఏపీ ఎకానమీ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందులో సిలబస్ తక్కువ, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కూడా మనకు తక్కువ ఉంటుంది. ఈజీగా మనం అప్రోచ్ అయితే అక్కడ 25+ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే ఇండియన్ ఎకానమీ నుంచి కూడా ఒక 30
30 to 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామనుకోండి, రఫ్లీ 50 to 60 క్వశ్చన్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ పైన మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టారనుకోండి 65-70 వరకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది ఎకానమీలో. కాబట్టి ఈ విధంగా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని క్లాసులు చెప్తున్నాం కాబట్టి క్లాసులను మీరు డీటెయిల్ గా ఫాలో అవ్వండి. ఏ క్లాస్ అయితే చెప్తున్నాం ఆ క్లాసు దాని రిలేటెడ్ గా మెటీరియల్ ఉంటుంది. మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, రెండు మీడియంలో మెటీరియల్ ఉంటాయి. ఆ మెటీరియల్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ రివిజన్ చేయండి, మల్టిపుల్ రివిజన్ చేయండి. ఆ అండర్స్టాండింగ్ అంటే క్లాసుల్లో చెప్తాను ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎలా అడగడానికి అవకాశం ఉంటుందో చెప్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మీ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుని అర్థం చేసుకున్నారనుకోండి, డెఫినెట్ గా ఈజీగా మనం ఆ పర్టికులర్ టాపిక్ ని అప్రోచ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనిలో భాగంగా మనం రెండు రకాలకి క్లాసులు డివైడ్ చేసుకుంటున్నాం. ఏపీ ఎకానమీ క్లాసుల్ని రెండు రకాలుగా అంటే 2 ఫోల్డ్ స్ట్రాటజీ అనుకోండి. దీనిలో భాగంగా మనం రెండు రకాలకి క్లాసుల్ని డివైడ్ చేసుకోబోతాం. అందులో మొట్టమొదటికి వచ్చేసరికి సిలబస్ రిలేటెడ్ గా క్లాసులు చెప్పుకుంటాం. ఫస్ట్ సిలబస్ ఏదైతే ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం మొత్తంగా దాదాపు ఒక రఫ్లీ 10 to 11 చాప్టర్స్ ఉన్నాయి 2 యూనిట్స్ నుంచి. అందులో పెట్టిన ప్రతి సిలబస్ లో ఉన్న వర్డ్ టు వర్డ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని, ఆ ఇన్ఫర్మేషన్ ని మనం సిలబస్ ఓరియంటెడ్ గా చదువుకుంటూ వెళ్తాం. సో దీనిలో భాగంగా బడ్జెట్ ని రిఫర్ చేస్తాము. అలాగే అలాగే ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఎకనామిక్ సర్వేని రిఫర్ చేస్తాం. రిఫర్ చేస్తూ బడ్జెట్ లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ ని ఇన్ డీటెయిల్ గా సిలబస్ లో మనం చదువుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది రఫ్లీ ఒక 20 to 30 క్లాసుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ది 20-30 క్లాసులో ఫినిష్ అయిపోద్ది. దాని తర్వాత మన కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ కొంత మనం ప్రొవైడ్ చేసాము, అంటే పాలసీస్ రూపంలో ప్రొవైడ్ చేసాము, అలాగే వైట్ పేపర్స్ రూపంలో ప్రొవైడ్ చేసాము. దాంతో పాటుగా స్కీమ్స్ అవన్నీ కూడా రీసెంట్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడే స్కీమ్స్ ఇచ్చే బదులు కొద్దిగా ఎగ్జామ్ ఒక 1 month 45 days బిఫోర్ ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని స్కీమ్స్ అనేది హోల్డ్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే క్లాసులు కానీ మెటీరియల్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది కంటిన్యూ అవుతుంది అప్ టు ఎగ్జామ్ 10 days బిఫోర్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఈ సిలబస్ ప్రకారంగా వెళ్ళే క్లాసులు 20 to 30 క్లాసుల్లో ఫినిష్ అయిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్ గా ఏపీ ఎకానమీకి మనం క్లాసుల్ని షెడ్యూల్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అయిన దాన్ని మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మనం అనుకున్న ఏవైతే 95% యాక్యురసీ అనుకున్నామో ఆ 95% యాక్యురసీని మీరు ఈజీగా ట్యాకిల్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇది బేసికల్ గా మన అప్రోచ్ ఏపీ ఎకానమీకి ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ తరఫున మనం అప్రోచ్ అయ్యే విధానం. దీనిలో భాగంగా ఈ రోజు మొట్టమొదటి క్లాస్ ఏపీ ఎకానమీకి సంబంధించిన మొట్టమొదటి క్లాస్ వచ్చేసరికి Part 4 లో ఉన్న Chapter 5 రీసెంట్ ఏపీ బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి ఉంది. సో దీనిలో భాగంగా అసలు బడ్జెట్ ని ఇప్పటి వరకు చూసుకుంటే అంటే మనం ఒక ఫేజ్ గా డివైడ్ చేసుకున్నాం. అంటే 2010 వరకు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే డైరెక్ట్ గా పిన్ టు పిన్ ఎంత బడ్జెట్ అమౌంట్ అలాట్ చేశారు, ఎంత ఫిజికల్ డెఫిసిట్ ఉంది, ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అంటే ఆ డిజిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు 2010 బిఫోర్ వరకు. ఆ తర్వాత 2016 వరకు వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఆ ట్రెండ్స్ ని జస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న డేటాను బేస్ చేసుకుని ట్రెండ్స్ ని అనాలిసిస్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా రెవెన్యూ డెఫిసిట్ అనేది కిందటి సంవత్సరం అంటే 2023-24తో పోల్చుకుంటే 25-26లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నట్టు. ఈ పీరియడ్ అంతా కూడా మనకి ఎలా అంటే డిజిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు ఎగ్జామినర్స్. తర్వాత 2016 తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే 2024 వరకు, అంటే ఇది ఒక్క ఏపీఎస్సీ కాదంటే అన్ని రకాల ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాను అనమాట. యూపీఎస్సీ కానీ ఏదైనా పిఎస్సీ కానీ దాంతో పాటు మన ఏపీఎస్సీ కానీ చేసుకుంటే ఆల్మోస్ట్ 2016-18 తర్వాత ఎక్కువగా ఎగ్జామ్ ట్రెండ్స్ అనేవి చేంజ్ అవ్వడం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ 2022 నుంచి అసలు మాక్సిమం చేంజ్ అయిపోయింది అన్నమాట. పేపర్ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు, లాస్ట్ 5 years ట్రెండ్స్ అడుగుతున్నారు. లాస్ట్ 5 years 10 years ట్రెండ్స్ అనేవి అడుగుతున్నారు. అందులో ఇక్కడ ఏం అడుగుతున్నారు, డిజిట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. ఆ గ్రోత్ ఆ ట్రెండ్ అనమాట. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా, లాస్ట్ 5 years లో కంటిన్యూస్ ఇంక్రీజ్ అయిందా లేదంటే అలా టేబుల్ గా వెళ్తుందా, ఇలాంటి పాయింట్ల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ స్టేట్మెంట్ వైజ్ ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ని 4 ఫోల్డ్ స్ట్రాటజీలో మనం అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దానిలో భాగంగా ఫస్ట్ దానిలో మనం చూసుకుంటే స్టాటిక్ పోర్షన్ అనేది చూస్తాం. స్టాటిక్ పోర్షన్ అంటే ఏంటి, డైరెక్ట్ పాయింట్స్ అనమాట. ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ లో అలాగే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఏమున్నాయి వాటిపైన స్టాటిక్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రాటజీలో భాగంగా చదివే పరిస్థితి ఉంటుంది. అలాగే దాంతో పాటుగా ట్రెండ్స్ ఇన్ 2 years లాస్ట్ 2 years లో ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో ఆ 2 years లో ఉన్న ట్రెండ్స్ గురించి సెకండ్ స్ట్రాటజీలో భాగంగా మనం చదివే పరిస్థితి ఉంటుంది. తర్వాత ట్రెండ్స్ అయిపోయిన తర్వాత థర్డ్ స్ట్రాటజీలో భాగంగా సెక్టోరల్ అలాకేషన్ ఏదైతే ఉందో ఆ సెక్టోరల్ అలాకేషన్ గురించి చదువుతాము. దానిలో భాగంగా ఏ సెక్టర్ కి ఎంత అలాట్ చేశారు, అందులో ఇంకా సెక్టర్ లో సబ్ సెక్టర్స్ కి ఎంత అలాట్ చేశారు అనేది కూడా మనము థర్డ్ స్ట్రాటజీలో భాగంగా చదువుతాం.
ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 2022 వరకు ఉన్న క్వశ్చన్ పేపర్స్ లో అడిగిన విధానాలు. ఇప్పుడు 2022 తర్వాత మారిన విధానం ఏంటంటే ట్రెండ్స్, ఎస్పెషల్లీ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ లో భాగంగా 5 ఇయర్స్ ట్రెండ్స్ అడగొచ్చు, 10 ఇయర్స్ ట్రెండ్స్ అడగొచ్చు. ఈ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ట్రెండ్స్ ని మనం ప్రతి పాయింట్ కి బడ్జెట్ లో పెట్టిన ప్రతి కీ టెర్మినాలజీకి ఒక్కొక్క దానికి అనాలిసిస్ చేసుకుంటాం. రెవెన్యూ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, అలాగే మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, ఒక్కొక్క దాని గురించి ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయనేది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుని వెళ్తాం. ఈ 4 ఫోల్డ్ స్ట్రాటజీలో మనం బడ్జెట్ ని అప్రోచ్ అయినప్పుడు దీని నుంచి వచ్చే 2 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ 10 క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ ఏపీ బడ్జెట్ చాప్టర్ 5 ని మనం అప్రోచ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. సో దీనిలో భాగంగా మీరు ఇంకోటి ఏం చేయాల్సింది అంటే, మాక్సిమం మనం అన్ని మెటీరియల్ లో మెన్షన్ చేసాము, కొన్ని పాయింట్స్ మెటీరియల్ లో మెన్షన్ చేయనప్పటికీ ఇక్కడ క్లాసుల్లో నేను చెప్తాను. కాబట్టి మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ప్రతి పాయింట్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో ఆ చెప్పుకోదానికి ప్రతి దానికి కూడా ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, చిన్న చిన్న పాయింట్స్ అనమాట. రెవెన్యూ రిఫ్స్ ఏదన్నా ఇది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తే దాన్ని మీరు ఒక షార్ట్ నోట్స్ లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, అది మీకు నచ్చినట్టు రాసుకున్నారనుకోండి, ఎగ్జామ్కి వెళ్లే ముందు క్విక్ రివిజన్ చేయడానికి అయితే అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఇది ఈ విధంగా మనం ఈ ఏపీ బడ్జెట్ గురించి చదువుకోబోయే పరిస్థితి అయితే ఉంది. సో దీనిలో భాగంగా బడ్జెట్ గురించి ఆల్రెడీ చదువుకొని రమ్మని చెప్పాను, నేను మెసేజ్ పెట్టాను కాబట్టి. సో బడ్జెట్ లో భాగంగా మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకసారి కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ ఏమైనా చెప్తారంటే ఉన్నవాళ్ళు. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అసలు కాంపోనెంట్స్ బడ్జెట్ లో ఉండే ప్రధానమైనవి ఏంటి, అసలు బడ్జెట్ అంటే ఏంటి, బేసికల్ గా వాట్ ఈస్ బడ్జెట్. ఆల్రెడీ మనం ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ బడ్జెట్? Meeting the expenditure and the allocation of revenues and then. ఓకే అండి. నెక్స్ట్ మిగతా వాళ్ళండి ఎవరైనా చెప్తారా? జస్ట్ అండి ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, అంటే మీరు వింటున్నారా లేదని తెలుసుకుందాం అని అంతే. ఎస్, ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అవునండి అవును, ఇవన్నీ ఓకే. వాట్ ఈస్ బడ్జెట్? అసలు బేసికల్ గా బడ్జెట్ అని దేన్ని అంటారు? ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంటే ఇదిగోండి ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిలీజ్ చేసింది, ఇండియా బడ్జెట్ రిలీజ్ అంటే బడ్జెట్ అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ బడ్జెట్? సో బేసికల్ గా మనకి బడ్జెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్పెండిచర్ ఉందో అలాగే ఏవైతే మన రిసిప్ట్స్ అంటే రాబడులు ఏవైతే ఉన్నాయో, ఆదాయం ఏదైతే ఉందో, అలాగే దాంతోపాటు మన ఖర్చులు వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేసే, లేదంటే వాటిని ఒక ఫామ్ లో ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్ ని బడ్జెట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపీస్ ఉన్నాయి మన దగ్గర, అలాగే మనకి ఇయర్ 8 రూపీస్ ఖర్చు అవుతాయి. సో మనకి కొన్ని ఖర్చులు ఉన్నాయి, అంటే మనం కొన్ని అవసరాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా పెన్ కొనుక్కోవడానికి 1 రూపాయి అవుతుంది, బుక్ కొనుక్కోవడానికి 1 రూపాయి అవుతుంది, అలాగే దాంతో పాటుగా ట్రావెలింగ్ ఒక 2 రూపాయలు అవుతాయి. సో ఇలా ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, అంటే మన దగ్గర రాబడుల రూపంలో కానీ మన దగ్గర రెవెన్యూ ఎంత ఉంది, అలాగే మనకి అది ఖర్చులు ఎంత అవుతాయి, ఏ ఏ సెక్టార్ కి లేదంటే ఏ అవసరానికి ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎంతెంత మనం యూజ్ చేయాలి అని చెప్పేది, అంటే ఒక స్టేట్మెంట్ అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని ప్రాపర్ వేలో రిప్రజెంట్ చేసే స్టేట్మెంట్ నే మనం బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగా కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ అంటే ఏంటంటే, మనకి ఇందులోనే ప్రధానంగా మనకి రెవెన్యూ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది. అంటే రెవెన్యూ బడ్జెట్ గా ఉంటుంది, అలాగే క్యాపిటల్ బడ్జెట్ రూపంలో కూడా ఉంటుంది. ఇది బేసికల్ గా చార్ట్. సో దీనిలో భాగంగా రెవెన్యూ బడ్జెట్ లో మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అని ఉంటాయి, మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అలాగే క్యాపిటల్ బడ్జెట్ లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో రెవెన్యూ అంటే ఏంటి, మనకి ఏదైతే ఆదాయం కలిగించే ఉన్నాయో, అంటే రెవెన్యూ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ, నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ, అలాగే ప్లాన్డ్ రెవెన్యూ, అలాగే నాన్ ప్లాన్ రెవెన్యూ, ఇలా ఏవైతే మనకి ఆదాయంగా వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని మనకి రెవెన్యూ బడ్జెట్ గా చెప్పుకుంటాం. అలాగే క్యాపిటల్ బడ్జెట్ ఏంటంటే, క్యాపిటల్ రూపంలో ఏదైతే మనకి ఆదాయంగా వస్తుందో దాన్ని, అలాగే మనకి ఆ క్యాపిటల్ బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ ఏవైతే వెళ్తున్నాయో దాన్ని మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో సింపుల్ గా రెవెన్యూ అనేది మనకి డైరెక్ట్ గా జనరేట్ అయ్యేవి, క్యాపిటల్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ లో జనరేట్ అయ్యేవి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో ప్రధానంగా బడ్జెట్ లో మనకి రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అని ఉంటుంది. అందులో రెవెన్యూ బడ్జెట్ లో మళ్ళీ రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, రిసిప్ట్స్ అంటే రాబడులు, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి మనకి. సో రెవెన్యూ రిసిప్ట్స్ లో మనకి ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ బడ్జెట్ లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. ఇది బేసికల్ గా ఆల్రెడీ మనం చదివిందే. సో ఇది కాంపోనెంట్స్. బేసికల్ గా ఒక బడ్జెట్ అంటే సింపుల్ గా రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, రేపు పొద్దున మనం డెఫిసిట్ లోకి వెళ్లకుండా ఏ విధంగా బెస్ట్ గా వెళ్ళగలిగింది,
దీన్ని చెప్పడం కోసం ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్నే మనం బడ్జెట్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది బేసికల్ గా కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే రెవెన్యూ బడ్జెట్ ఎందుకోసం, దాని ప్రధానమైన ఫోకస్ ఏముంటుంది, క్యాపిటల్ బడ్జెట్ ప్రధానమైన ఫోకస్ ఏముంటుందంటే ఇది మొత్తం ఇండియాకి సంబంధించింది కానీ, ఏపీకి సంబంధించింది కానీ, మీ ఇంటికి సంబంధించింది కానీ ఏదైనా ఒక బడ్జెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు ఇవి. సో దీనిలో భాగంగా రెవెన్యూ బడ్జెట్ ఏం చేస్తుందంటే డే టు డే ఎక్స్పెన్సెస్ అండ్ రిసిప్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే డే టు డే ఖర్చులు ఏ విధంగా జరుగుతున్నాయి, డే టు డే వచ్చే ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి చెప్తే అదంతా కూడా మనకి రెవెన్యూ బడ్జెట్ రూపంలో కనిపిస్తుంది. అలాగే మన క్యాపిటల్ బడ్జెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే లాంగ్ టర్మ్ లో క్రియేట్ అయ్యే ఏదైతే అసెట్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ బడ్జెట్ రేపటికి ఎల్లుండికి లేదంటే ఒక 1 month 15 days కి మారొచ్చు. క్యాపిటల్ బడ్జెట్ అనేది లాంగ్ టర్మ్ 1 year 5 years 10 years లో మారే పరిస్థితి ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్ ఫోకస్ చేస్తే క్యాపిటల్ బడ్జెట్ కనిపిస్తుంది. రెవెన్యూ బడ్జెట్ అనేది డే టు డే ఎక్స్పెన్సెస్ రిసిప్ట్స్ మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనిలో భాగంగా రెవెన్యూ బడ్జెట్ లో మనకి ఇన్కమ్ గా ట్యాక్సెస్ నుంచి వస్తాయి, ఫీజుల నుంచి వస్తాయి, ఫైన్స్ నుంచి వస్తాయి, ఇలాంటి వీటి నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా మనకి రెవెన్యూ బడ్జెట్ లోకి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. అలా క్యాపిటల్ బడ్జెట్ లో భాగంగా చూసుకుంటే బారోవింగ్స్ అప్పులు తీసుకోవడం కానీ, సర్ప్లస్ ద్వారా కానీ, స్పెసిఫిక్ ట్యాక్సెస్ ద్వారా కానీ వచ్చేది మనకి క్యాపిటల్ బడ్జెట్ లోకి వెళ్ళడం కనిపిస్తుంది. సో ఎక్స్పెండిచర్ లో భాగంగా చూసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి అంటే శాలరీస్, డే టు డే శాలరీస్ పే చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ లేదంటే ఓవరాల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ లో కానీ ఇలాంటి వీటిల్లో మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి, అవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ లోకి వెళ్తాయి. అలాగే సబ్సిడీస్ కానీ, సోషల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ లో కనిపిస్తాయి. సో ఓవరాల్ గా రెవెన్యూ బడ్జెట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫిస్కల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలనుకునే చెప్పడం దాని ప్రధానమైన ఆబ్జెక్టివ్ గా మనకి రెవెన్యూ బడ్జెట్ లో కనిపిస్తుంది. సో ఇంపాక్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఈ రెవెన్యూ బడ్జెట్ అనేది ఇంపాక్ట్ చూపించడం అనేది కనిపిస్తుంది. సో క్యాపిటల్ బడ్జెట్ లోకి వెళ్తే అక్కడ ఎక్స్పెండిచర్ ఎస్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ కి, అలాగే క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అదంతా కూడా మన క్యాపిటల్ బడ్జెట్ రూపంలో అలొకేషన్ రూపంలో కనిపిస్తుంది. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ని సాధించడం అనేది దీని క్యాపిటల్ బడ్జెట్ కి సంబంధించింది. ఎకనామిక్ గ్రోత్ ని సాధించడం అనేది దీని ప్రధానమైన ఆబ్జెక్టివ్ అనమాట. సో ఓవరాల్ దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపించడం అయితే జరుగుతుంది. ఇది బేసికల్ గా రెవెన్యూ బడ్జెట్ కి క్యాపిటల్ బడ్జెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.